ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు చాలండి. ఒక మనుష్యుడున్నాడు, యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూసి పక్కగా పోయెను. అలాగున లేవీయుడు ఒకడు చోటుకు వచ్చి అతడు కూడా చూసి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెను ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్లవాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్లవానికి ఇచ్చి, ఇతను పరామర్శించుము, నీకు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదునని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడైనని నీకు తోచుచున్నదని యేసు అతనిని అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని చెప్పాను. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానము యొక్క భావము. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనము దేవుని సన్నిధానంలో మనం నేర్చుకోవలసింది, గమనించవలసింది ఏమిటి అంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనలను దోసుకునేవారు, మనలను బాధ పెట్టేవారు, మనలను కష్టపెట్టేవారు అనేక మంది ఉన్నారనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఇక్కడ ఒక మాట మనం చూద్దామండి. ఈ కథ అంతటికి కూడా ఒక పేరు పెట్టారు. ఏమిటా పేరంటే మంచి సమరయుడు. దీనికి ఉన్నటువంటి టైటిల్ ఏంటంటే మంచి సమరయుడు అనేటువంటి ఈ మాట, దీనికి ఒక టైటిల్ అని పేరు పెట్టారు. గమనించినట్లయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన మనం చూడగలుగుతున్నాం. ఆధ్యాత్మిక అర్థంలో మనం కనుక ఈ ఉదాహరణ చూసినట్లయితే లోకా రాసిన సువార్త 10:30 మనం చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంటుంది? యెరూషలేములో నుండి యెరికోకి దిగి వెళ్ళుచుండగా అని రాయబడి ఉంటుంది. చూడండి, అక్కడ 30 ఏమని రాయబడి ఉందండి? ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. ఇక్కడ ఆధ్యాత్మిక విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యెరికో పట్టణము చూడండి, సముద్ర మట్టానికి దాదాపు 300 కిలోమీటర్ల పైన ఉంటుంది. అంటే ఎత్తైనటువంటి ప్రాంతం అని. అలాగే యెరికోను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే యెరికో సముద్ర మట్టానికి 200 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. అంటే మీకు బాగా కొద్దిగా అర్థం అవ్వాలంటే, కొండ మీద ఉన్నటువంటి ప్రాంతము యెరూషలేము ప్రాంతం అయితే కొండ కింద ఉన్నటువంటి ప్రాంతము యెరికో ప్రాంతముగా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియదినమలారా, కొండ మీద ఉన్నటువంటి పట్టణము మీద నుంచి దిగి వెళ్ళుచు యెరికో మీదగా వెళుతుండగా ఇక్కడ దొంగల చేతిలో ఈ వ్యక్తి చిక్కుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. బైబిల్ నిఘంటువులో మనం చూస్తే ఆ యెరూషలేము పట్టణానికి అలాగే యెరికో పట్టణానికి దాదాపు 27 మైళ్ళ దూరం ఉన్నట్టుగా కూడా 27 కిలోమీటర్లు ఇంచుమించు 27 కిలోమీటర్లు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యెరూషలేము పట్టణానికి ఒక ఖ్యాతి ఉందండి. అది దేవుని పట్టణమని. యెరూషలేము పట్టణానికి ఒక ప్రశస్తమైనటువంటి పేరుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుని పట్టణం, దేవుడు నివసించే పట్టణం. దేవుడు నివసిస్తూ ఆ పట్టణంలో వారందరూ కూడా ఆశీర్వదించబడేటటువంటి జీవితం కలిగిన వారుగా యెరికో పట్టణాన్ని, మన యెరూషలేము పట్టణాన్ని మనం చూస్తున్నాం. యెరికో పట్టణం ఎటువంటిది అంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము
26వ వచనంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యెరికో పట్టణం ఎటువంటిది అని ఒక్కసారి మనము యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళి 6వ అధ్యాయము 26వ వచనంలో తొంగి చూసినట్లయితే యెరికో పట్టణం యొక్క స్థితిని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. చదవండి. ఆ కాలమున యెహోషువ జనులు చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవరు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో చాలండి, వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును అని చెప్పి యెహోషువ అక్కడ ప్రమాణం చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అంటే యెరూషలేము పట్టణము దేవుని పట్టణము, దేవుని మందిరం ఉన్న పట్టణము, దేవుడు నివసించుతున్నటువంటి ప్రాంతము. ఇక్కడ యెరికోను మనం చూస్తున్నప్పుడు యెరికో పట్టణం ఎటువంటిది అంటే అండి, శాపగ్రస్తమైనటువంటి పట్టణము యెరికో పట్టణము. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచున్నాడు. ఏదో పని మీద వెళ్తున్నాడు, ఏదో అవసరం పడి వెళ్తున్నాడు. అవసరం పడి పని మీద అతడు వెళుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, శ్రేష్టమైన పట్టణంలో నుంచి యెరూషలేము పట్టణంలో నుంచి శాపగ్రస్తమైన పట్టణమైనటువంటి యెరికో పట్టణానికి బయలుదేరి వెళుతున్నాడు. ఈ రోజున చాలామంది చేస్తున్న పని ఏంటో తెలుసండి, శ్రేష్టమైన జీవితాన్ని విడిచిపెట్టి, మంచి జీవితాన్ని విడిచిపెట్టి, కష్టాలు కన్నీళ్లు ఉన్నటువంటి జీవితంలోనికి ప్రయాణం చేస్తున్నారు చాలామంది. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, వారికి కొంత బాధాకరమైన పరిస్థితులు కలుగుతున్నట్టుగా లేఖన భాగంలో వచ్చి మనం చూస్తున్నాం. యెరూషలేము నుంచి బయలుదేరి దిగి వెళ్ళొచ్చు యెరికోకు ప్రయాణం చేస్తున్నప్పుడు యెరికో పట్టణంలో దొంగల చేత అతడు కొట్టబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి ఏమైనా రాయబడింది అక్కడ, దొంగల చేతిలో చిక్కెను, వారు అతను బట్టలు దోసుకొని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచి వెళ్ళిపోయారంటే అండి. ఏం చేశారంటండి, ఏం దోసుకున్నారు, అతని దగ్గర నుంచి బట్టలు దోసుకొని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయాడు. బట్టలు దోసుకోవడం అంటే ఓ మాదిరిగా మనం ఏం చెప్పుకోవాలంటే వస్త్రాలు దొంగిలించేవారు అనుకోవచ్చు. కానీ అతని దగ్గర ఉన్న డబ్బు దోసుకున్నారు, వస్తువులు దోసుకున్నారు, అతను ఏదైతే ధరించి ఉన్నాడో ధరించిన వాటన్నింటి కూడా దోసుకుని వారు కొట్టి ప్రాణం మొత్తం పోకుండా కొన ఊపిరి అంటాం చూసారా, కొర ప్రాణం అంటే కొన ఊపిరితో విడిచిపెట్టేసి వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. అతన్నైతే కొర ప్రాణంతో కొట్టి బట్టలు దోసుకుని వస్తువులు దోసుకుని వెళ్ళిపోయారు, బాగుందండి. కానీ ప్రియజన బిడ్డలారా, దారి వెంబడి ప్రయాణం చేసేవారికి ఈ దొంగలు పక్కన దాక్కున్నారన్న సంగతి ఎందుకు తెలవలేదు? దొంగలు చూస్తా దారంటే వెళ్తుండో మీద పడరు కదండి, ఏం చేస్తారో తెలిసింది. యెరికో పట్టణానికి ఒక చరిత్ర ఉంది. యెరికో పట్టణం అంతా కూడా రాళ్లతో నిండినటువంటి పట్టణము యెరికో పట్టణము. చూడండి, యెరికో పట్టణం ఎంత ఎటువంటి రాళ్లతో నిండి ఉందంటే, దారి వెంబడి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, మనకు తెలుస్తుంది. కోరీలు అంటారు చూసారండి, కోరీలు ప్రాంతం నుంచి మనం నడిచి వెళ్తుంటే లారీ వెళ్ళినా మనుషులు వెళ్ళినా ఆ కోరీలు వెనకాల, గుట్టల వెనకాల, పెద్ద పెద్ద రాళ్ళ వెనకాల ఎవరన్నా నుంచున్నా కానీ మనకు కనపడదు. యెరికో ప్రాంతం అంతా కూడా దారి వెంబడి యెరూషలేములో నుండి యెరికోకు వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఏమున్నాయంటే పెద్ద పెద్ద బండలు. ఎటువంటి బండలు అంటే మనిషి కంటే ఎత్తుగా ఉన్నటువంటి బండలు ఉండేవి. ఆ యెరికో ప్రాంతం అంతా కూడా దొంగలకు నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దొంగలకు నివాసయోగ్యమైనటువంటి ప్రాంతంలో ఈ యొక్క పెద్ద పెద్ద బండల వెనకాల దొంగలు దాక్కుని ఆ దారంట ఎవరన్నా వెళ్తుంటే వారిని హఠాత్తుగా బయటికి వచ్చి వారి మీద పడి వారిని పట్టుకుని వారి వస్త్రాలు దోసుకుని, వస్తువులు దోసుకుని, డబ్బు దోసుకుని, వీడు ఒకవేళ ఎవరినన్నా మన మీద ఏమన్నా తిరగబడతాడేమో, ఎవరికన్నా విషయాలు చెప్తాడేమో అని ఏం చేసేవారంటే అండి, కొద్దిగా ప్రాణం ఉంచి
కొన ప్రాణం ఉంచి వాడిని అక్కడ కొట్టి పడేసి వెళ్ళిపోయేవారంట. ఇదంతా ఆ రోజుల్లో ఆ నాగరికతలో సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయాలే. అందుకే ఎరుకోకి ఎవరన్నా వెళ్ళాలంటే పట్టపగలం ఒక్కరు కూడా ఒంటరిగా వెళ్ళేవారు కాదు. రాత్రులైతే చెప్పనవసరం లేదు, పగలు కూడా ఒంటరిగా ఎవరు వెళ్ళేవారు కాదు. ఎవరన్నా ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఆ ఎరుకో ప్రాంతంలో ప్రయాణం చేసేవారు. మరి వీడు ఎందుకు వెళ్ళాడు ఏంటో తెలియదు, కానీ వెళ్ళినటువంటి సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకు సూచించలేదు. కానీ ఆయన ఉపమానపు రీతిలో వెళ్తుంటే కొట్టబడ్డాడు, బట్టలు కూడా దోచుకోబడ్డాయి, కొర ప్రాణంతో వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దారి వెంబడి ముగ్గురు వ్యక్తులు వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎవరండి ఆ ముగ్గురు? ఎవరెవరో చూడండి ఒకసారి. 31వ వచనం చూడండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతను చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు. అలాగునే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూసి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు చాలండి. మూడోవాడు ఎవడండి? మొట్టమొదటి వాడు యాజకుడు, రెండోవాడు లేవీయుడు, మూడోవాడు సమరయుడు. ఈ సమరయుడు వచ్చి ఈ పడి ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేశాడంటే అండి, దగ్గరికి వచ్చాడంట, జాలి పడ్డాడంట, పరామర్శించి అతను తీసుకుని వెళ్ళి పూటకూళ్ళ వాడి ఇంటి దగ్గర పెట్టాడు. దానికంటే ముందుగా నూనెను పోసి గాయములు కట్టి తన దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారసమును పట్టించి ఇతన్ని పూటకూళ్ళ వాడి ఇంటికి తీసుకుని వెళ్ళారని సత్యాన్ని సందర్భాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, బాగుంది. ఇదంతా కూడా యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానముగా ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. ఈ రోజున కూడా లోకం అనేటువంటి దొంగల మధ్యలో మనము కూడా జీవిస్తున్నాము. ఎరుకు అంటే పాప జీవితం, పాపమైనటువంటి జీవితం, శాపగ్రస్తమైనటువంటి జీవితం కలిగినటువంటి ఎరుకో ప్రాంతం. ఈ రోజున మనము నివసిస్తున్నటువంటి ప్రాంతం కూడా ఎరుకో ప్రాంతమే. ఈ భూలోకంలో కూడా దొంగలు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు. ఎటువంటి దొంగలు ఉన్నారండి? ఇక్కడ కూడా మనల్ని దోచుకొని, ఇక్కడ కూడా మనల్ని కొరప్రాణంతో వదిలిపెట్టి, ఇక్కడ కూడా మనల్ని బాధ పెట్టేటువంటి సందర్భాలు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్న కారణం ఏంటంటే, దొంగలు మనుషుల దగ్గర ఏం దోచుకుంటారు? అయితే వస్తువులు, బంగారం, డబ్బు, వాహనాలు దోచుకొని అన్నీ కొట్టి విడిచిపెట్టేస్తారు. కానీ ఈ లోకంలో ఇంకొక దొంగ ఉన్నాడండి. వీడు మంచి శ్రేష్టమైన దొంగ అనమాట. వీడికి బంగారం అవసరం లేదు, వీడికి బట్టలు అవసరం లేదు, వీడికి వస్తువులు అవసరం లేదు, వీడికి నీ ప్రాణం కూడా అవసరం లేదు. ఇదొక కొత్త రకం దొంగ. ఎవరా దొంగ? ఎవరంటే సాతానుగాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనం ఎరుకునేటువంటి శాపగ్రస్తమైనటువంటి ప్రాంతంలో, దేశంలో మనం జీవిస్తున్నాం కనుక మనల్ని రక్షించడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకైనా దిగి వచ్చాడు. ఆయన మనల్ని కాపాడడానికి అనేక రకాలుగా ఆయన తన శిలువ రక్తాన్ని ఇచ్చాడు. ఆయన మనల్ని కాపాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన గాయపడినటువంటి హస్తముల చేత మనల్ని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తుంది. ఎన్ని సర్వసాధారణమే. కానీ మరి ఈ దొంగ దోసుకునేది ఏంటి మన జీవితంలో నుంచి? అక్కడ ఎరుకోకి వెళుతున్నటువంటి, యెరూషలేము నుంచి ఎరుకోకి వెళుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గర, బాటసారి దగ్గర ఆ దొంగలు ఏం తీసుకున్నారు? వస్త్రాలు తీసుకున్నారు, వస్తువులు తీసుకున్నారు, తన ప్రాణమును కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఈ రోజున మరి ఈ సాతాను అనేటువంటి దొంగ మన దగ్గర నుంచి ఏం దోసుకుంటున్నాడు? ఏం దోసుకోవాలని చూస్తున్నాడు? వాడి దగ్గర మనకు ఉన్నటువంటి బంగారం అవసరం లేదు, బట్టలు అవసరం లేదు, మన ఇల్లు వాకులు వాడికి అవసరం లేదు. మరి ఏం కావాలి వాడికి? ఏం కావాలండి? ప్రియమైన బిడ్డలారా, వాడికి కావాల్సింది ఒకే ఒక వస్తువు ఉంది మన దగ్గర. ఏంటో తెలిసింది? యేసుక్రీస్తు ప్రభువారి దేవుడని మనము అనకుండా, ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించకుండా, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనము నివసించకుండా, ఆయన సాక్షిగా మనం ఉండడానికి కావలసినటువంటి అనేకమైన ప్రయత్నాలు, ప్రణాళికలు సాతానుగాడు మన దగ్గర నుంచి వాడు దోసుకుంటున్నట్లుగా
పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కావాలి వాడికి? దేవునితో నువ్వు నీతిగా ఉండడం వాడికి ఇష్టం లేదు. ఆ నీతిని దొంగిలించడానికి వాడు ఈ లోకంలో మన దగ్గరికి వచ్చి మనలను కొట్టి, మనల శ్రమలు పెట్టి, మనల బాధలో పెట్టి వాడు మనలను ఏం చేస్తున్నాడంటే మనలో ఉన్నటువంటి నీతిని వాడు దొంగిలిచ్చేస్తున్నాడు. యథార్థతను దొంగిలిస్తున్నాడు. వాడు మనలో ఉన్నటువంటి భక్తిని దొంగిలిస్తున్నాడు. ఎలాగ దొంగిలిస్తాడు చెప్పండి? దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, దేవునితో నువ్వు సాగుతున్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు సాతాను గాడిని దగ్గర నుంచి ఎలా దొంగిలిస్తాడండి? వాడు బాటసారి కనుక దొంగల చేతిలో చిక్కాడు కనుక ఎరుకో ప్రాంతంలో పుట్టారు, వస్త్రాలు తీసుకున్నారు, ఆ వారిని ఏంటి కొండ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం ఎటువంటి వారు? మనకి వాడు కనపడ్డ వాడికి మనం కనపడతాం. కానీ వాడు దోసుకునేది ఏంటి? మనలో ఉన్నటువంటి నీతిమత్తమైనటువంటి జీవితాన్ని వాడు దోసుకుంటున్నాడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడండి. ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. చదవడం ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 5 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, మీ విరోధి అయినటువంటి అపవాది దొంగ చాలండి గర్జించు సింహం వల్ల వారు తిరుగుతున్నాడంట. ప్రీతి అనమాట. ఆడేటువంటి విరోధి, అడంటే వాడు దొంగడు. వాడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి? దేవుడు ఎంత జాగ్రత్త చెప్పాడండి. ఈ తోటలో చెట్టు ఫలాలన్నీ మీరు తినొచ్చు. ఆది కాండము 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఈ తోట చెట్టు పళ్ళన్నీ తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదని ఎవరికి చెప్పాడు దేవుడు? ఆదాముకు అవ్వకు ఇద్దరు ఉండగానే దేవుడు చెప్పాడు కదా. చెప్పినప్పుడు వాడు ఒకవేళ వీళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలు తీసుకోవాలన్నా, వీళ్ళని చంపాలన్నా ఏదన్నా చేయొచ్చు సాతాను గాడు. కానీ ఏం దొంగిలించాడంటే వాడు, చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 17వ వచనం ఆది కాండము. అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములు మాత్రం మీరు తినకూడదు, మీరు వాటిని తిని తినమన నిశ్చయముగా చనిపోతారని దేవుడు వారికి ఆజ్ఞించాడు. 3వ అధ్యాయము 6-7 వచనాలు కూడా చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనది అని ఉన్నప్పుడు చూసినప్పుడు ఆ ఫలములలో కొన్ని తీసుకుందాం. మళ్ళీ చదవండి ఒకసారి. ఏం కనిపించిందంట అవ్వమ్మకి ఆ చెట్టులో? మళ్ళీ ఒకసారి చదవండి. మొట్టమొదటిది ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనది అని చూసిందంట అవ్వమ్మ గారు. ప్రియమైన బిడ్డలారా, అంటే దేవుడు మరి సాతాను గాడు దేవుడు చెప్పిన మాట ఏంటి? కొన్ని వేల పళ్ళు ఉన్నాయి, కొన్ని లక్షల పళ్ళు ఉన్నాయి. భూమి మీద ఏదైతే మనుషుడు తింటున్నటువంటి పలహారాలు ఉన్నాయో, చెట్టుకు కాసిన పళ్ళు ఉన్నాయో, చూడండి ఎన్ని పళ్ళు లేవు తినడానికి. అన్నీ ఇచ్చాడు దేవుడు, అన్నీ కూడా ఉచితంగా ఇచ్చాడు. నువ్వు మొక్కేయకుండా, నువ్వు విత్తనం నాటకుండా, నీరు పోయకుండా, అవి పెరిగి పెద్దదయ్యేదాకా నువ్వు కాపలా కాయకుండా, ఆదాము అవ్వలను దేవుడు తయారు చేయకముందే దేవుడు ఏదేని తోటని ఏర్పాటు చేసి, ఏదేని తోటలో ఫలవృక్షాలన్నిటిని కూడా ఆదాము అవ్వలు తినడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మన పిల్లలకి పెరిగిన తర్వాత మనం ఏదన్నా ఏర్పాటు చేస్తాం. కొంతమంది అయితే పిల్లలు కడుపులో ఉండగానే నా పిల్లవాడికి ఎలా ఉండాలి, నా కుమార్తెకి ఎలా ఉండాలి, నా బిడ్డలు ఎలా ఉండాలి, వారికి ఇటువంటి ఇల్లు కావాలి, ఇటువంటి వసతులు కావాలి, వారిని ఇలా చదివించాలి, ఇలా గొప్ప చేయాలి, వారికి ఎంత ఉద్యోగాలు మేము వచ్చేలాగా నేను ఏర్పాటు చేయాలని చెప్పి పిల్లల గురించి కలలుగా అంటాం. ఎవరైనా కలలుగా అంటారు. పెద్దోళ్ళు అయిన తర్వాత వారు కలలుగా నిజం చేయకపోతే మనం ఏం చేస్తాం? కానీ కలలుగా అంటాం. ప్రియమైన బిడ్డలారా, కానీ దేవుడు కూడా అలాగే కలలుగా అన్నాడు. ఎవరి గురించి?
తాను సృష్టించబోయేటటువంటి ఆదాము గురించి, తను నిర్మించబోయేటువంటి ఆదామును గురించి, తనకు కావాల్సినటువంటి సంతానం గురించి, బిడ్డల గురించి, ఆయన వారితో ముచ్చటించుకుని వారితో సంతోషించేటటువంటి జనాంగాన్ని గురించి దేవుడు కూడా కలలుగా అన్నాడు. ఏమని కలలుగా అన్నాడు తెలుసా? నేను వారిని తయారు చేయకముందే నేనేం చేస్తాను, ఏదేను తోటను వేస్తాను, ఆ తోటలో ఫలవృక్షాలన్నిటిని ఉంచుతాను. వారు పుట్టి వారు తయారు చేసిన తర్వాత వారు తినడానికి ఆకలి అవుతుందని అనకుండా, పలానా పండు కావాలని అనకుండా, పలానాది నాకు ఆహారంగా కావాలని వారు కోరుకోకుండానే వారికి నేనేం చేస్తాను, ఇవన్నీ ఏర్పాటు చేస్తారని దేవుడు ముందుగానే ఫలవృక్షాలను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేసి దేవుడు వీళ్ళని పరీక్షించడానికి ఏం చేశాడండి, ఆ తోట మధ్యలో జీవవృక్షమును కూడా ఆయన దేవుడు సృష్టించాడు. జీవవృక్షాన్ని కూడా పెట్టాడు అక్కడ. జీవవృక్షం అంటే అర్థం ఏంటి? జీవవృక్ష ఫలం తింటే నిత్యం నువ్వు జీవించే ఉంటావు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? జీవవృక్షం సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు జీవిస్తున్నావు, నీకు ఎప్పుడు నాశనం ఉండదు కనుక మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలం జోలికి మాత్రం నీవు వెళ్ళొద్దు అని చెప్పాడు దేవుడు. అదేగా దేవుడు చెప్పింది. అప్పుడు సాతానుగాడు ఏమనుకున్నాడు, అయ్యో ఆదామును దేవుడు సృష్టించాడు, అవ్వను కూడా సృష్టించాడు, వీరిద్దరి వల్ల సంతానం వస్తుంది, ఈ సంతానము పుడితే దేవునికి సంతానం పెరిగిపోతుంది కనుక ఏమైనా దేవుని సంతానము కాకుండా నా సంతానముగా వారిని నేను మలుచుకోవాలి అని సాతానుగాడు అనుకున్నాడు. దేవుని సంతానం కాకుండా నా సంతానం కావాలని నేను మలుచుకోవాలని అనుకుని అప్పుడు ఏం చేశాడండి, అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. ఒకరోజు వచ్చాడు, అవ్వమ్మ బాగున్నావా అన్నాడు, వెళ్ళిపోయాడు. రెండో రోజు వచ్చాడు, అవ్వమ్మతో అమ్మమ్మ బాగున్నావా అన్నాడు. మూడో రోజున వచ్చాడు, మరలా అడిగాడు, అవ్వమ్మ బాగున్నావా అని. ఎవరైనా ఒకసారి స్నేహం చేస్తే వెంటనే మన విషయాలు చెప్పం. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా గడిచే కొలది ఏం చేస్తామంటే మన ఇంట్లో విషయాలన్నీ కూడా వాళ్ళతో చెప్తాం, వాళ్ళ విషయాలు కూడా మనతోనే చెప్తూ ఉంటారు. అంత స్నేహము అవ్వమ్మ ఎవరితో చేసింది? సాతానుతోను స్నేహం చేసింది. సాతానుతో స్నేహం చేయబట్టే సాతాను ఏది చెప్తే అది నిజమని నమ్మేంతగా సాతాను అవ్వమ్మను వలలో వేసుకున్నాడు. అప్పుడు అవ్వమ్మ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అవ్వమ్మ కంటికి అది ఎలా కనపడ్డాయంట, చూచుటకు, చదవండి, ఆహారానికి అది మంచిది. ఆగండి, ఆహారానికంట మంచిదంట. ఎవరికి కనిపించింది? అవ్వమ్మ కంటికి కనిపించింది. మనకి చాలా కనపడతాయి ఆహారానికి మంచివని. ఆహారానికి అది మంచిదిను, కన్నులకు అందమైనది అంట అండి. ప్రియమైన బిడ్డలారా, కన్నులకి ఎలాగుందంటే అండి అందమైనది అండి. అందుకే స్వీట్ కొట్టుల్లో మీకు రంగులు వేస్తారు. రంగులు వేయడానికి కారణం ఏంటో తెలిసింది, రంగు లేకుండా తెల్లగా ఉందనుకో, పాలిపోయినట్టు ఉందనుకో, మీరు తినరు. అందుకని రంగులు రుద్దుతాడు, రంగులద్ది రంగులేసి నీకు కంటిగా ఇంపుగా ఉండేలాగా వేస్తాడు. ఎక్కువగా నువ్వేం కోరుకుంటావు తెలుసా? ఎర్రగా ఉన్నటువంటి స్వీట్ ఏదైనా నీకు చాలా అందంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది. అది తీయగా ఉన్నా, చెప్పకున్నా, చేతిగా ఉన్నా నీకు తర్వాత విషయం. రంగు కనపడేసరికి అది కోరుకోవాలని, తినాలని నీకు ఆశపడుతుంది. ఏంటంటే ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనటువంటి పండుగ అంట అవ్వమ్మకు కనిపించిందంట. ఇప్పుడు ఏం కోరుకున్నాడు సాతానుగాడు అవ్వమ్మ దగ్గర నుంచి? అవ్వమ్మ దగ్గర నుంచి ఏం దొంగిలించాలనుకున్నాడు? అవ్వమ్మ దగ్గర నుంచి దొంగిలించడానికి సాతానుగాడికి ఏం కనిపించింది? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్ళినా చూడొద్దు, చూసినా దాన్ని చూసి నీవు ఆశపడొద్దు, ఆశపడినా కానీ దాన్ని కోసుకొని తినొద్దు అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు అవ్వమ్మ దగ్గర నుంచి సాతానుగాడు దొంగిలిచ్చింది ఏంటో తెలిసింది. దేవుడు చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టించి ఇది ఆహారాన్ని చాలా మంచిగా ఉందని అవ్వమ్మ నోటితో అవ్వమ్మ చెప్పేలాగా సాతానుగాడు అవ్వమ్మను హిప్నటైజం చేశాడు. హిప్నటైజం అంటే తెలుసమ్మా మీకు? మీరు మామూలుగానే ఉంటారు, కానీ ఆ హిప్నటైజం చేసేటువంటి వ్యక్తి ఏది చెప్తే అది మీరు చేస్తూ ఉంటారు. నడమంటే నడుస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, నిద్రపోమంటే నిద్రపోతారు. సాతానుగాడు అలాగా అవ్వమ్మను హిప్నటైజం చేశాడు. వెంటనే
అవ్వమ్మలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, దేవుని మీద ఉన్నటువంటి భక్తిని, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను సాతానుగాడు దొంగిలించేశాడు. దానివల్ల వాడికి నష్టమే లేదు, అవ్వమ్మకు కూడా నష్టం లేదు. కానీ ఏమైపోయిందండి, వారు ఎప్పుడైతే కొన్ని పళ్ళు కోసుకుని అవ్వమ్మ దీన్ని కొన్ని పళ్ళు తీసుకుని వెళ్ళి ఆదాముకి ఇచ్చిందో, ఆదాము అవ్వమ్మలు ఇద్దరు తిన్నారో, తిన్న వెంటనే అక్కడ ఏమైందండి, వారు సిగ్గు ఎరిగి దేవుడు వచ్చినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి వారు సాహసించలేకపోయారు. ఏం దొంగిలించాడు సాతానుగాడు? బంగారంతో పని లేదు, వస్త్రాలతో పని లేదు, డబ్బుతో పని లేదు, వాడికి ఏం పని లేదా. మన దగ్గర ఉన్నటువంటి నీతి కానీ, మన దగ్గర ఉన్నటువంటి భక్తి కానీ, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు కానీ నెరవేర్చకుండా వాడు ఆపడమే వాడు మన దగ్గర నుంచి దొంగిలించేటటువంటి ఆయుధాలు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీలో నుంచి, దేవుడు నీకు ఇచ్చిన నీతిని, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, దేవుడు నీకు ఇచ్చిన కాపుదలను సాతానుగాడు దొంగిలించడానికి అనేక రకాలుగా వాడు ఏం చేస్తారో తెలుసండి, ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో నీతిని ఎలా దొంగిలిస్తాడో ఒక్కసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తానండి. యోబు చరిత్ర మనకు తెలుసు కదా, యోబు చరిత్ర తెలుసు కదా. యోబు చరిత్రలో ఒకే రోజున సంపద అంతా యోబు కోల్పోయాడు. సాతానుగాడు వచ్చాడు, సంపద అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకే రోజులో కుమారులు కుమార్తెలు కూడా చనిపోయారు. ఒకే రోజులో యోబు శరీరం అంతా కురుపులతో నిండిపోయింది. గోక్కోవడానికి దురదగా ఉన్నప్పుడు గోక్కోవడానికి చెల్లపెంకలు తీసుకుని బూడిదలో కూర్చొని ఒళ్ళంతా గోక్కున్న సందర్భంలో చూడండి, యోబు మాత్రం యోబులో ఉన్న నీతిని తీసివేయాలని సాతానుగాడు చూశాడు. కానీ ఆ యోబులో ఉన్న నీతిని యోబు విడిచిపెట్టలేదు. ఎవరు విడిచిపెట్టారు? తన భార్య విడిచిపెట్టింది. అప్పటి వరకు దేవుడు గొప్పవాడు, నువ్వు చెప్పిన అన్ని దేవుడు ఇచ్చాడు, నువ్వు అడగకపోయినా ఇచ్చాడు దేవుడు, నీ దేవుడు చాలా గొప్పవాడయ్యా యోబు అని తాను పొగిడినటువంటి భార్య ఎప్పుడైతే చెల్లపెంకులతో ఒళ్ళు గోక్కుంటూ శరీరం అంతా కూడా పుండ్లు పడిపోయినప్పుడు, పిల్లలు చనిపోయినప్పుడు, సంపద అంతా వెళ్ళిపోయినప్పుడు భార్య తట్టుకోలేక యోబుతో ఒక మాట అంటుంది. ఏమంటే తెలిసిందే, నీ దేవుణ్ణి దూషించి నీవు చచ్చిపో, ఎందుకో ఆ నీతి, ఎందుకు ఆ భక్తి అంది. అంటే ఏం పోగొడుతున్నాడు సాతానుగాడు? యోబు భార్యలో నుంచి నీతిని, భక్తిని సాతానుగాడు దొంగిలించేశాడు. కానీ యోబులో నుంచి దొంగిలించగలిగాడా? యోబులో నుంచి సాతాను నీతిని దొంగిలించలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలో ఉన్నటువంటి దేవుని మహిమను సాతానుగాడు ఒక్క మాటతో దొంగిలించేశాడు. మనం ఎంత చాలాసార్లు అంటాం తెలుసా, అవ్వమ్మనే మోసం చేశాడు, మనల్ని చేయడం పెద్ద గొప్ప ఏంటండి? అవ్వమ్మనే మోసం చేశాడు వాడు, మనల్ని మోసం చేయడం అంత పెద్ద గొప్ప అని అవ్వమ్మతో మనం పోల్చుకుంటాం. అవ్వమ్మతో మనం పోల్చుకునే అవసరంలే. కారణం ఏంటో తెలుసండి, అవ్వమ్మ వేరు, మనము వేరు. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. అంత గొప్ప భక్తుడు ఏంటువంటి యోబునే సాతానుగాడు శోధించాడు. మనం ఎంతటి వాళ్ళం అని కూడా యోబుని బట్టి కూడా మనం సమానం చేసుకుంటాం. యోబు మహా గొప్ప భక్తుడండి, మనలాంటి వాడు కాదు. యోబు ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధానంలో, దేవుని సముఖంలో దేవునికి క్షమాపణ చెప్పేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని గణపరిచేవాడు. మరి ఇంకొక మాట కూడా అంటాం మనం, మనకి ఎదురు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సాతాను మనల్ని శోధించినప్పుడు ఏమంటా తెలుసా, యేసు ప్రభుని శోధించితే లేదు కానీ మనల్ని శోధిస్తే వచ్చిందా అంటావా అనమా? యేసు ప్రభుని శోధించాడు కదా వాడు. ఎలా శోధించాడు? కొండ మీద తీసుకెళ్ళాడు, రాజ్యాలను చూపించాడు. నువ్వు నాకు మొక్కితే ఈ రాజ్యాలని నేను నీకు ఇస్తానని చెప్పాడు. నువ్వు దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారన్నాడు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు తిను, నీకు అటువంటి శక్తి ఉంది కదా అన్నాడు. అయినా కానీ యేసు ప్రభువు ఏమన్నా మాట్లాడారా? ఏ మాటల వాక్యం చేతనే సమాధానం చెప్పాడు. అయినా కానీ సాతాను గద్దించే శక్తి యేసు ప్రభువు వారికి ఉన్నా కానీ సమాధానం చెప్పిన తర్వాత ఆఖరిగా సాతాన నా వెనుకకు పోమంటే వాడు వెనుకకు పారిపోయాడు. అటువంటి వాడు దేవునితో మనం సమానం చేసుకోకూడదండి. దేవుడు మనకు ఒక గొప్ప
ఆయన శక్తిని ఇచ్చాడు. ఏంటో తెలుసండి, ఒకవేళ నువ్వు శోధనలో పడిపోతుంటే దేవునికి మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన బట్టి వాడు మన దగ్గర నుంచి దూరంగా పారిపోతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతాను గారికి మన దగ్గర ఉన్న వస్తువులతో పని లేదు, బంగారంతో పని లేదు, ఇల్లుతో పని లేదు, వజ్రాలతో పని లేదు. ఏం పని దానికి? మనలో ఉన్న నీతిని, మనలో ఉన్నటువంటి యథార్థతను, మనలో ఉన్నటువంటి సత్యాన్ని, మనలో ఉన్నటువంటి నిజాయితీని వాడు దోసుకోవడానికి వాడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తాడు. ఎలా ప్రయత్నం చేస్తాడు? ఎక్కడికో వెళ్ళాం, అబద్ధం ఆడవలసిన పని అక్కడ మనకు లేదు, కానీ అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు ఊరికనే మనం ఏం చేస్తాం తెలుసండి, సీటికి మాటికి మనం అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అబద్ధాలు ఆడతామా? అబద్ధం ఆడటం ఎలాగ ఆడతాం తెలుసా? మంచి నీళ్ళు తాగినంత సులువుగా అబద్ధాలు ఆడతాం. వాడు ఏం కోరుకున్నాడు? అప్పటికి నీలో ఉన్నటువంటి యథార్థతను తీసేయాలని సాతాను గారు కోరుకున్నాడు. కనుక నీలో అబద్ధాన్ని పెట్టి అబద్ధం ద్వారా నీలో నీతిని వాడు తీసేయడానికి వాడు చూస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా సాతాను గారు దొంగిలించేటటువంటి కారణాలు ఇవి. నువ్వు అబద్ధం ఆడినా, నువ్వు మోసం చేసినా, నువ్వు దగా చేసినా, నీ నోటి వెంబడి బూతులు వచ్చినా, ఒకరికి అన్యాయం చేయాలని తలంపు నీకు వచ్చినా, దేవుని సన్నిధానం ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకపోయినా, దేవుని స్తుతించవలసిన సమయంలో స్తుతించకపోయినా, దేవుని సన్నిధానం ఉండవలసిన సమయంలో నువ్వు ఉండకపోయినా, ఇవన్నీ కూడా వాడు దొంగిలించేటటువంటి కారకాలు అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుడికి ఏది ఇష్టమో తెలుసండి, యథార్థమైన జీవితం దేవునికి చాలా ఇష్టం. అందుకే దేవుడు నోవాహును చూసి నోవాహును కోరుకున్నాడు. నోవాహు, నువ్వు నీతిమంతుడు అయ్యా, నువ్వు నిందారహితుడు అయ్యా, నీవు నీ కుటుంబము ఈ జలప్రళయం నుంచి మీరు తప్పించబడండి అని చెప్పి దేవుడు నోవాహు చేత వాడను ఆయన కట్టించాడు. అబ్రహామును పిలిచాడు, ఈ విగ్రహాల చేత నువ్వు నరకానికి వెళ్ళకూడదు, అబ్రహామా రా, నేను నిన్ను పెద్ద జనాంగము చేస్తానన్నాడు దేవుడు. యథార్థమైన జీవితం కలిగిన వారిని దేవుడు కోరుకుంటాడు. ఆయన వారిని తప్పిస్తాడు, నడిపిస్తాడు, విడిపిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, యోబు జీవితంలో, దానియేలు జీవితంలో, దానియేలు శ్రేష్టమైన జీవితం. ప్రియమైన బిడ్డలారా, దానియేలు సాతాను కూడా ఒక రోజున ఏం చేయాలని కూడా తెలుసా? వీడు చెరపట్టబడి వచ్చాడు ఇక్కడికి, బబులోనికి చెరపట్టబడి వచ్చినా కానీ నీతిగా ఉంటాడేంటి? వీడు దేవుడిని ఎందుకు దూషించడం లేదు? దేవుని ఎందుకు దూషించి దేవునికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతలేదు? చూద్దాం ఒకసారి. వీడి మీద ఒక రాయేద్దాం అనుకుని సాతాను గారు ఏం చేశాడు? రాజుగారితో ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఎవరైతే బబులోనికి చెరపట్టబడి వచ్చారో యూదుల్లో నుంచి వారందరిని ఏర్పాటు చేసి, మంచి ప్రవీణం కలిగిన వారు, మంచి యవ్వనంలో ఉన్నవారు, మంచి బలం గలవారిని ఏర్పాటు చేసి కొంతమందిని వారికి రాజు భుజించే భోజనం, పానం చేసే పానం వారికి ఇచ్చి ఒక 30 దినాలు వారు పరీక్షించండి, వారు బాగుంటే వారిని నా రాజ్యంలో, నా దేశంలో నేనేం చేస్తాను, వారికి ఉద్యోగాలు ఇస్తానని రాజు చేత ఓ ప్రకటన చేపించాడు. ప్రకటన చేపిస్తే ఈ నపుంసకుల అధిపతి దానియేలును, షడ్రక్కును, మేషేకును, అబేద్నెగోను కూడా, ఈ నలుగురిని కూడా ఆ గుంపులో చేర్చాడు. చేర్చిన తర్వాత సాతాను గారు ఏదో రకం వీళ్ళు అపవిత్రం చేయాలి, ఏదో రకం వీళ్ళ భక్తిని పాడు చేయాలి, ఏదో రకం వీళ్ళ భక్తిలోంచి వీరిని బయటికి లాగి వీళ్ళు దేవుని బిడ్డలు కాదు అనిపించాలని సాతాను గారు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? రాజు భుజించే భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? బలి అర్పిస్తే రాజుగారికి భోజనం వడ్డించేటప్పుడు ఏం చేస్తారో తెలుసండి? ఒక దేవతకు కానీ దేవుడికి కానీ విగ్రహానికి కానీ బలి ఇచ్చినట్టు మాంసం తీసుకుని వచ్చి రాజుగారికి వంటకాలు చేస్తూ ఉంటారు. అటువంటి వంటకం చేసినటువంటి మాంసం నుంచి కొంత ఆహారం, రాజుగారు తాగేటటువంటి పానీయం అంటే ద్రాక్షారసం నుంచి కొంత పానీయం తీసుకుని వచ్చి వీళ్ళందరికీ ఇవ్వాలి. అది రూలు. అప్పుడు దానియేలుకి అర్థమైంది, మనలను మనం అపవిత్రం చేసుకుని దేవునికి మనం దూరంగా ఉండే కంటే దేవునికి ప్రార్థన చేసి దీని నుంచి మనం విడుదల పొందితే బాగుంటుంది కదా అనుకుని దానియేలు వాటిని తినడానికి, వాటిని త్రాగడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దానియేలు శ్రేష్టమైన మాట అంటాడండి అక్కడ. ఏమంట తెలుసా? ఈ పానీయమును, ఈ మాంసమును, ద్రాక్షారసమును తాగి తమ్మును తాము అపవిత్రపరచుకొనకూడదని
ఏంటంటే అండి, తమ్మును తాము అపవిత్రపరచుకొనకూడదని. అంటే ద్రాక్షారసం తాగితే అపవిత్రం పడుతారా? బలి ఇచ్చినట్టు మాంసం తింటే అపవిత్రం అయిపోతారా? అవుతారు. కనుక దానియేలుకి తెలుసు. కనుక దానియేలు దేవునికి ప్రార్థన చేశాడు, కాయగూరలు ఇమ్మన్నాడు, మంచినీళ్ళు ఇమ్మన్నాడు. వారి మొక్కల కంటే మా మొక్కలు బాగుంటే అప్పుడు మమ్మలను మీరేం చెప్తే అది మేము చేస్తామన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు, 10 రోజుల్లో తాగినోళ్ళు తిన్నవాళ్ళు మొక్కలన్నీ కూడా చాలా దరిద్రంగా దారుణంగా తయారైపోతే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో మొక్కలు మాత్రం తేటగా అందంగా వారు కనపడినట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క కృప, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చెడల నీవు నీతిమత్వంగా జీవించడానికి కానీ, ఒకవేళ నీవు నిజాయితీగా జీవించడానికి కానీ నీవు ఏర్పాటు చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ యథార్థతను, ఆ నీతిని దేవుడు నీలో నుంచి తీసివేయుడు అనే సత్యాన్ని దానియేలు జీవితంలోంచి మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, సాతానుగాడు దొంగిలిస్తాడు. కనుక ఈ దారి వెంబడి వెళ్తున్నటువంటి యెరూషలేములో నుంచి యెరూషలేముకు వెళ్తున్నటువంటి వ్యక్తిని ఎలాగైతే దొంగలు పట్టుకుని కొట్టి వస్త్రాలు లాక్కుని అతన్ని కొరవ ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఆ దారి వెంబడి వచ్చినటువంటి 3 వచ్చారు. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, సమరీయుడు వచ్చాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, యాజకుడు చూసి వెళ్ళిపోయాడు, అలాగే లేవీయుడు కూడా చూసి వెళ్ళిపోయాడు. సమరీయుడు మాత్రం అతని దగ్గరికి వచ్చి అతనిని పరామర్శించి నూనె పోసి గాయాలు కట్టి ద్రాక్షారసం ఇచ్చి అతనిని తెప్పరలు చేసి పూటకోళ్ళు వాని ఇంటికి తన వాహనం మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి అక్కడ అతనికి పూటకోళ్ళు వాని ఇంటి దగ్గర అప్పగించి అతనిని పరామర్శ చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభువు వారు అడిగారు, ఈ 3లో పొరుగువాడు ఎవరు అని అడిగాడు. ఈ ముగ్గురులో ఆ దొంగల చేత కొట్టబడిన వాడు ఎవరికి పొరుగువాడు అని అడిగినప్పుడు అక్కడ ఏమని చెప్పారు వాళ్ళ సమాధానం చూడండి. ఇప్పుడు ఏమని సమాధానం చెప్పారు? ఏమ్మా, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ 3లో ఎవరు పొరుగువాడాయనని మీకు తోచుచున్నదని అడగగా అతడు అతని మీద జాలి పడినవాడే అని అతడు చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాలి దయ ఎవరి దగ్గర అయితే, ఎవరి మీద అయితే ఉంటుందో, ఎవరికైతే ఉంటుందో వారు దేవుని యొక్క బిడ్డలు. ఆఖరికి వెళ్ళిన వాడి పేరేంటో తెలిసింది, సమరీయుడు. యూదులకు అంటరాని వాడు, ప్రజల్లో కూడా అంటరాని వాడే సమరీయుడు. అయినా కానీ అతనిలో జాలి ఉంది, అతనిలో కరుణ ఉంది, అతనిలో మానవత్వం ఉంది. పడిపోయిన వాడిని లేవదీసి అతన్ని పరిచర్య చేయాలటువంటి ఆ గుణం అతనిలో ఉంది. ప్రియమైన బిడ్డలారా, కనుక యేసు ప్రభువు అన్నాడు, నీవు వెళ్ళి అలాగే చేయుము అని చెప్పాడు. ఎవరితోనూ? ఏదైతే ముందు 25వ వచనంలో అడిగాడో, నేను చూడండి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి, చదువుదామండి. 25వ వచనం, ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసును నేను ఏం చేయాలని అడిగాడు కదా. చాలండి, ప్రశ్న వేశాడు కదా. నిత్య జీవానికి నేను వారసును నేను ఏం చేయాలని అడిగాడు కదా. ఏం చేయాలి నువ్వు? ఎదుటి వారికి ఉపకారం చేయాలి, ధర్మశాస్త్రాన్ని అవలంబించాలి, దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అని చెప్పారు కదా. చెప్పిన తర్వాత యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానాన్ని బట్టి నీవు కూడా వెళ్ళి ఆ సమరీయుడు చేసినట్టుగానే నీవు కూడా చేయి, అప్పుడు నీకు నిత్య జీవము కలుగుతుందని యేసు ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ లోకములో కూడా మనము ఎరుకు అనేటువంటి ఈ లోకములోనే మనం సంచరిస్తున్నాం. ఎరుకో లాంటి ఈ లోకంలో మనం సంచరిస్తున్నప్పుడు సాతానుగాడు ఏదో రకంగా మన దగ్గర నుంచి దొంగిలించాలని, ఏం దొంగిలించాలి? నీతిని దొంగిలించాలని, న్యాయాన్ని దొంగిలించాలని, ధర్మాన్ని దొంగిలించాలని, అలాగే దేవుడిచ్చేటువంటి రక్షణను దొంగిలించాలని, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం జీవించకూడదని వాడు చాలా ప్రయత్నాలు చేసి మన దగ్గర నుంచి దొంగిలించడానికి వాడు చూస్తున్నాడంట. ఎలాగా? గర్జించు సింహం వలె చూస్తున్నాడు. కనుక జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త, మెలకుగా ఉండి మీరు
ప్రార్థన చేయండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు కనుక అటు రీతిగా మెలకువగా మనం ప్రార్థన చేద్దాం. అవ్వమ్మ జీవితంలో దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. కానీ అవ్వమ్మ ఆ పండును చూసింది, కోరుకుంది, రమ్యమైనది గాను, ఆహారం మంచిది గాను చూసినప్పుడు వెంటనే కోసుకొని తింది, దేవుడి మాటను పక్కన పెట్టింది. సాతాను గారికి కావాల్సింది కూడా అదే. నీలో ఉన్న యథార్థం తీసివేస్తాడు, నీలో ఉన్న నీతిని తీసేస్తాడు, నీలో ఉన్న న్యాయాన్ని తీసివేస్తాడు, నిన్ను అపనిందల పాలు చేస్తాడు. మనం అపనిందల పాలైనప్పుడు వెంటనే మనం వెనకల్లా తిరిగి చూసుకోవాలి. ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎక్కడో సాతానుగాడు నన్ను పట్టుకున్నాడు, ఎక్కడో సాతానుగాడు నాలో ఉన్న నీతిని వాడు లాక్కున్నాడు, నాలో నీతిని వాడు పోగొట్టేశాడు. కనుకని ఈ రోజు నేను శ్రమ పడ్డాను, ఈ రోజు నేను ఈ బాధలో పడుతున్నానండి. మనము తెలుసుకుని మరలా దేవుని వైపుకు తిరిగి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని మరలా కాపాడి భద్రపరిచి ఆయన రక్తం చేత మళ్ళీ కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా మనల్ని దేవుడు చేర్చుకుంటాడు. కనుక అట్టి రీతిగా మనం ఈ లోకంలో మంచి సమరుని జీవితాన్ని మనం కూడా కలిగి ముందుకు వెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఈ సమయం ముందు మనం తలలో వంచి 5 నిమిషాల పాటు మనకున్నటువంటి మన కుటుంబాల్లో, మన జీవితంలో మనకున్న అక్రతను బట్టి, అవస్థతను బట్టి, మనకున్నటువంటి శోధనను బట్టి, మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను బట్టి ఎవరికి వారి మీ కుటుంబాల గురించి, పక్కవారి గురించి కాదండి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోండి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేసుకోండి, మీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేసుకోండి, అక్క చెల్లెల గురించి ప్రార్థన చేసుకోండి, మీకున్నటువంటి చేతి పనిని బట్టి ప్రార్థన చేసుకోండి, మీకు వచ్చే కష్టార్జితాన్ని గురించి ప్రార్థన చేసుకోండి. ఆ కష్టార్జితం చిల్లి సంచలు వేయకుండా మంచి ఘనమైన సంచలు వేసులాగున ప్రార్థన చేసుకోండి. మీరు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, నీ బిడ్డలను పోషించుకోవడానికి కావలసినటువంటి ఆశీర్వాదాలు దేవా నీవు మాకు దయచేయి, ఈ శనివారము నీ ప్రార్థన కూడికలో మాకు దయచేయని మీరు ప్రార్థన చేసుకోండి. ప్రత్యేకించి మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందనమునైనా ఎంతవరకునైనా కూడుకలో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దేవా యేసుక్రీస్తు ప్రభువా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డల ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందు నీ బిడ్డలకు నాకరతలు బట్టి, అవసరతలు బట్టి నీ బిడ్డలు ప్రార్థించారు తండ్రి. వారి ప్రార్థన ఆలకించిన దేవా నీకే స్తోత్రాలు. వారి మనవులు ఆలకించినందుకే నీకే స్తోత్రాలు. వారికి కొన్ని అక్రతలు తీరుస్తున్నందుకే నీకే స్తోత్రాలు. వారికి ఉన్నట్టు ఇబ్బందుల నుంచి, అనారోగ్యాల నుంచి, ఆర్థిక పరమైన సమస్యల నుంచి విడుదల కలిగిస్తున్నందుకే స్తోత్రాలు. అయినా ఈ సమయం ముందునైనా వారి ప్రార్థనకు జవాబిస్తున్నందుకు కూడా స్తోత్రాలు తండ్రి. మేము మనుషులు, మనం మాత్రం మేము ఇంటే ప్రయోజనం లేదు నైనా. పరమ తండ్రివి, పరలోక గొప్ప తండ్రివి నైనా, మా ప్రార్థన ఆలకించిన గొప్ప దేవనికే స్తోత్రం. సంఘం యొక్క ప్రార్థన ఆలకించిన దేవనికే స్తోత్రం. సంఘ బిడ్డల మధ్య నైనా మీ ఆత్మను కొమ్మరించి, మీ ఆత్మ చేతనని ప్రభువా నీ బిడ్డలు ఆదరిస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. చేసిన ప్రతి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో ప్రభు అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి తండ్రి. నీతిని కోరుకునేవాడువు తండ్రి, న్యాయాన్ని కోరుకునే దేవుడువు తండ్రి. నీ బిడ్డలను ఆశీర్వదించాలని ప్రభునైనా తపనతో ఉన్నటువంటి దేవుడు నీవే తండ్రి. నైనా సాతాండు వారిలో ఉన్న నీతిని కోల్పోకుండా, పోగొట్టుకోకుండా, దొంగిలించకుండా నైనా భక్తిని దొంగిలించకుండా, వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని దొంగిలించకుండా, వారిలో ఉన్నటువంటి నేను శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని దొంగిలించకుండా నీ కాపుదలని బిడ్డలకు తోడుగా ఉంచండి. నీ బిడ్డల చుట్టూ మీకు కంచె వేయండి, కాపుదల దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి గృహాల చుట్టూ మీరు కంచె వేయండి, కాపుదల దయచేయండి. వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని చదువులో తోడుగుండండి. వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వివాహం త్వరలో జరగడానికి కృప చూపించండి.
ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, చేతి పని లేని వారికి చేతి పని దయచేయండి నైనా. ఎవరైతే ఈ సమయం ముందు ఇరుకులో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో నైనా, ప్రతి ఇబ్బందిని చిరుకు నుంచి మీరే తప్పించండి, జయమును అనుగ్రహించండి తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. యోబులాగానైనా, అబ్రహాములాగానైనా, నోవాహులాగా ప్రభువా మీరు చూసినప్పుడు నీ బిడ్డలు ప్రభు శ్రేష్టమైన వారిగా కనపడేటువంటి జీవితాన్ని వారికి నేను మీరు దయచేయండి తండ్రి. వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రభువా శాయి శక్తులనైనా వారికి ఇచ్చిన చేతి పని చక్కగా చేసుకుంటూ నేను ప్రభువా యజమానుల మనన పొందుకోవడానికి నైనా, నీ యందునైనా ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించండి. వారి సంపాదన అంతా కూడా ప్రభువును దీవించండి. చిల్లి సంచులు వేసినట్టుగా కాకుండా ఘనమైన సంచులు వేసినట్టుగా నీ కృప చూపించండి తండ్రి. నైనా వారు తినగా మిగలడానికి, ఖర్చు పెట్టగా మిగలడానికి, బిడ్డలను పోషించుకోవడానికి కావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి అవసరతలు ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభువా నీ బిడ్డలకు దయచేయండి నైనా. ఎవరైతే ఈ రాత్రి నీ సన్నిధానం పాలు పంపులు పొందారో, ఎవరైతే ప్రార్థించారు వారి ప్రార్థనలన్నీ ఆలకించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. రానటువంటి వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఎందుకైతే రాలేకపోయారో రేపటి దినమున మేమందరం కలిసి నేను స్తుతించే భాగ్యం దయచేయండి. మరి ముఖ్యమా ప్రభునైనా ఇక మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొందిన వారిని బట్టి స్తోత్రాలు. రక్షణ పొందిన వారు రక్షణ పొందుకుని నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి, మీ దీవులను పొందుకోవడానికి నైనా, నరకము నుంచి తప్పింపబడి పరలోక రాజ్యానికి వారు చేర్చబడ్డానికి నైనా, నీ మార్గం సత్యమైనది, జీవమైనది, యథార్థమైనది. ఈ మార్గంలో ప్రభు వారు కూడా నడిచినైనా ప్రభువా ఈ లోకం విడిచిన తర్వాత పరలోక రాజ్యం ఉండే భాగ్యం వారికి దయచేయండి. ఈ లోకంలో ప్రభు నీ బిడ్డలుగా వారు కూడా జీవించి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించండి. ఇదిగో ప్రభు మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఏ గృహంలో అయితే శాంతి లేదు, ఏ గృహంలో అయితే సమాధానం లేదు, ఏ గృహంలో అయితే ఆర్థికమైన ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారో వారందరూ జ్ఞాపకం చేసుకొని దీవించండి. బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను దయచేయండి. కుటుంబాలనైనా శాంతి లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాలతో శాంతితో నింపండి ప్రభువా. ఏ కుటుంబాలు అయితే అనారోగ్యాలతో పీడింపబడుతున్నారో ఆ కుటుంబాల్లో అనారోగ్యాలు విడుదల కలిగించండి. నైనా కుటుంబంలో సమాధానం దయచేయండి. తల్లికిని, బిడ్డలకని, తండ్రులకని, బిడ్డలకని, అలాగే అత్త కోడలకని, అత్త మామలకని దేవా వారందరికీ సమాధానం దయచేయండి ప్రభువా. సమాధానం దయచేయగలిగిన గొప్ప దేవుడు నీవే. ఈ రాత్రి నైనా మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ గృహాలలో శాంతిని, సమాధానం దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభునైనా. వారు సుఖముగానైనా ప్రభు భోజనం చేసి సుఖముగా నిద్రపోయినైనా వారి పనులు వారు సుఖంగా చేసుకున్నటువంటి నైనా కృపను వారికి దయచేయండి తండ్రి. నైనా తినడానికి, పట్టుకోవడానికి, ఉండడానికి నైనా ఎటువంటి లోటు లేకుండా కుటుంబాలను ప్రభునైనా మీరే దీవించండి. మరి ముఖ్యమైన ప్రభు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరూ కూడా పాస్ అవ్వడానికి కృప చూపించండి. 10వ తరగతి పరీక్షలు రాసిన బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారందరూ కూడా పాస్ అవ్వడానికి నేను కృప చూపించండి. దేవా వాతావరణం అనుకూలంగా ఉంటుందనైనా ఎండాకాలం వర్షాలు పడుతున్నాయి, తుఫానులు వస్తున్నాయి. ఇదిగో ప్రభువా ఈ అనానుకూల వర్షాలు బట్టి, వాతావరణాన్ని బట్టి అనేక మంది అనారోగ్యాలు పాలవుతున్నారు, అనేక మంది ఆసుపత్రులు పాలవుతున్నారు. వారందరిని కూడా దీవించి మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మా దేశాన్ని దీవించండి, మా ప్రాంతాన్ని దీవించండి, మా గ్రామాన్ని దీవించండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క నేను ప్రభు గృహాలను కూడా దీవించి ఆస్వాదించమని నేను అందరి కొరకు మేము ప్రార్థించడానికి, అందరి మేలు కొరకు మేము ప్రార్థించడానికి నైనా నీ బిడ్డలమైన మాకు, సంఘానికి, మాకు నేను ప్రభు మీ కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతవరకు నేను కూడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. రేపటి దినమున మరల ఇటు రీతిగా కూడుకుని నేను స్తుతించేంతవరకు మీ కాపుదల, మీ కృప తోడుగా వచ్చి నడిపించమని చేసిన ప్రార్థన పాదశాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నెడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే చెయ్యి, ప్రభేసు రక్తమే చెయ్యి, యేసు నామము
సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.